ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వివాహ పొంతన చేసేటప్పుడు ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, ఎటువంటి అంశాలని మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అనేది తెలుసుకున్నాము. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి విషయము మ్యారేజ్ కంపాటబిలిటీ. అబ్బాయికి అమ్మాయికి వివాహ పొంతన చేసేటప్పుడు ఆస్ట్రాలజర్స్ని సంప్రదించడం జరుగుతోంది. అయితే వారు కొన్ని ప్రాతిపదికల మీద వాటిని బేస్ చేసుకుని ఈ మ్యాచ్ అనేది కంపాటబుల్గా ఉంది లేదా లేదు అని డిసైడ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పాయింట్ బేస్డ్ సిస్టమ్, గుణమేళనం అంటాము. మొత్తం 36 పాయింట్స్ ఉంటాయి. అందులో 26 నుంచి 32 పాయింట్స్ ఉంటే చాలా బెస్ట్ మ్యాచ్, అది కంపాటబిలిటీ చాలా బాగుంది అని దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము. అలాగే షష్టాష్టకాలు, ఇది ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయిందంటే రాశి షష్టాష్టకము, లగ్నం షష్టాష్టకము. ఈ షష్టాష్టకము ఎలా చూస్తారు అంటే, ఉదాహరణకు అబ్బాయి యొక్క జన్మరాశి కనుక మకరం అయ్యి అమ్మాయి జన్మరాశి కనుక మిథునం అయినట్టయితే, అంటే అబ్బాయికి చంద్రుడు మకర రాశిలో ఉంటాడు, అమ్మాయికి చంద్రుడు మిథున రాశిలో ఉంటాడు. మిథునం నుంచి మకరం 8వ ఇల్లు, మకరం నుంచి మిథునం 6వ ఇల్లు. దీన్ని షష్టాష్టకము అంటారు, అంటే 6-8 రిలేషన్. ఇలా ఉంటే అసలు జాతకాలని స్టడీ కూడా చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఏమంటే షష్టాష్టకాలు ఉన్నాయి వదిలండి అని పడేయడం. దానివల్ల నష్టమే ఉంది, అదెవరూ వివరించట్లేదు. అలాగే లగ్న షష్టాష్టకాలు, లగ్నం కూడా షష్టాష్టకాల్లో ఉన్న, శుక్రుడి షష్టాష్టకాల్లో ఉన్న, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా వాటిని భావించి అసలు జాతకాన్నే పక్కన పెట్టేయడం. ఆ మ్యాచ్ని, ఎంత మంచి మ్యాచ్ వచ్చినా కానీ ఆ చిన్న చిన్న కారణాలతో వాటిని పక్కన పెట్టడం జరుగుతోంది. అలాగే తారాబలం, నక్షత్ర పొంతన. ఉదాహరణకి అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రం నైధన తారైన, లేదా అబ్బాయి నుంచి అమ్మాయి నక్షత్రం నైధన తారైన, లేదా ప్రత్యక్ తారైన, విపత్ తారైన, ఇటువంటి తార కనుకైతే అటువంటి మ్యాచెస్ని కూడా పక్కన పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా కుజదోషము, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుజదోషం ఉన్నట్టయితే పూర్తిగా అసలు జాతకాన్ని స్టడీ చేయకుండా తీసిపడేయడము. సప్తమంలో రాహు ఉన్నాడని, లేదా సప్తమంలో ఇంకో ఏదో పాపగ్రహం ఉందనో, కేతు ఉన్నాడని ఆ జాతకాన్ని పక్కన పెట్టేయడము. అలాగే కుజ శుక్రులు కలిసి ఉన్నారని, శుక్రుడు నీచలో ఉన్నాడనే కారణంతోనూ, ఇంకా రాక్షస గణాలైనటువంటి నక్షత్రాల్లో కనుక అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ ఉన్నట్టయితే అది కూడా పక్కన పెట్టేయడం. 27 నక్షత్రాల్లో ఆ నక్షత్రాలని 3 భాగాల్ని చేశారు: దేవగణము, మనుష్యగణము, రాక్షసగణము. ఉదాహరణకి కృత్తిక, ఆశ్లేష, మఖ, చిత్తా, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, ఇవి రాక్షసగణ నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. ఆ నక్షత్రాల్లో జన్మించినంత మాత్రాన అది కూడా పనికిరాదు అని పక్కన పెట్టాడు. ఇలా చిన్న చిన్న కారణాలతో చాలా మంచి మంచి సంబంధాలను కూడా వదులుకోవడం చూస్తున్నాను. సరే, ఉదాహరణకి పాయింట్ బేస్ సిస్టంలో 32 పాయింట్స్ వచ్చాయి, ఇద్దరికి వివాహం జరిగింది. కానీ వివాహం జరిగిన 3 నెలలకే వాళ్ళు డైవర్స్కి అప్లై చేసినటువంటి కేస్ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి. అంటే నేను ఒక గొప్ప జ్యోతిష్యునో లేదా వాళ్ళు చేసే తప్పునో చెప్పడం లేదు. వివాహ పొంతన చేయడానికి కేవలం ఇవి మాత్రమే సరిపోవు. ఇవి చాలా చిన్న చిన్న అంశాలు. ఎవరికి వారు స్టడీ చేసుకోండి. ఈ విధంగా డిసప్పాయింట్ అయినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వారికి అర్థం కావడం లేదు, మరి ఇంత బాగా మనం కంపాటబిలిటీ చెక్ చేయించి అన్ని రకాలుగా పాయింట్స్ కూడా బావచ్చు కూడా ఎందుకు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అర్థం కాక చాలా డిసప్పాయింట్ అవడము, చాలా టెన్షన్లోకి వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఆధారం చేసుకుని ఎంతవరకు ఒక మ్యాచ్ని రిజెక్ట్ చేయవచ్చు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ఒక జాతకంలో ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ విధమైనటువంటి కంపాటబిలిటీ ద్వారా పాయింట్ బేస్ సిస్టమ్ కావచ్చు, షష్టాష్టకాలు, ఇవేవి లేకుండా చేస్తే తక్కువ ప్రాబ్లమ్స్తో వాళ్ళు మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఉదాహరణకి ఒక జాతకంలో కనుక డైవర్స్ ఉన్నట్టయితే పాయింట్స్ అన్ని చాలా బాగా వచ్చి అన్ని అంశాల నుంచి కూడా చాలా బాగా పాజిటివ్ రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే కొంత తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైవర్స్ అనేది అవుతుంది. డైవర్స్ని మనం ఎలిమినేట్ చేయలేము, నివారించలేము. అయితే అడగొచ్చు, మరి డైవర్స్ని మనం నివారించలేనప్పుడు దానికి రెమెడీస్ ఉండవా? అలాంటప్పుడు మనం ఎందుకు కంపాటబిలిటీ చేయించుకోవాలి? ఎప్పుడూ కూడా జ్యోతిష్యంలో ఏ రెమెడీ కూడా డెస్టినీని మార్చలేదు. అలా ఎవరైనా మార్చాలని ప్రయత్నించినా అది విఫలమవుతుంది, అది వారికే అనుభవం అవుతుంది. దాని గురించని కదలి వివాహం అని, కుంభ వివాహం అని, పెళ్లికి ముందు ఆ వివాహానికి ముందు అది చేసేస్తే దోషం పోతుందని
అవి చేయడము, చేసి పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకి 6 నెలలకి వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా చూడొచ్చు మనము. తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ పడ్డము. ఒక మ్యాచ్ చూడడానికి, ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి మ్యాచ్ చూడడానికి 20, 30 ఇలా 40, 50 ఇన్ని సంబంధాలు చూసి కూడా ఎక్కడా వాళ్ళు దేన్ని ఫైనలైజ్ చేయడం లేదు. ప్రధానంగా స్టడీ చేయవలసింది అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో డైవర్స్ అనేది ఉందా. డైవర్స్ ఉంటే అనేది ప్రాబ్లమాటిక్ మ్యారేజ్. ఇద్దరూ కలిసి ఉంటే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్గానే చెప్పాలి. ఎంత కొట్టుకున్నా ఎలా ఉన్నా కానీ జీవితాంతం కలిసి ఉంటే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్గానే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ డైవర్స్ అనేది ఉందా, ఇంకా కొన్ని విపత్కర కారణాలు, ఆ స్పౌజే లేకుండా పోవడము, జీవిత భాగస్వామి లేకపోవడం, ఇటువంటి కొంత తీవ్రమైనటువంటివి ఏమన్నా కనపడినప్పుడు మనం సజెస్ట్ చేయొచ్చు. అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేది అన్నిటికంటే మంచి రెమెడీ. ఎప్పుడు కూడా డైవర్స్ ఉన్న చార్ట్లో డైవర్స్ మిస్ అయినటువంటి కేసెస్ మనం చూడలేము. అయితే ఒక చార్ట్లో డైవర్స్ లేదని మ్యారేజ్ చేసిన తర్వాత డైవర్స్ అయింది, ఎందుకు అయింది అనేది కారణం కనపడదు. ఇక దానికి నవాంశని చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించేసి నవాంశలో యోగాలు, నవాంశలో పాపగ్రహాలు ఎక్కడ ఉన్నాయని స్టడీ చేయడం అనేది చేస్తూ ఉంటారు కారణాన్ని వెతకడానికి. అయితే దానికి ప్రధానమైన కారణం జైమినీ సిస్టంలో దాన్ని స్టడీ చేయకపోవడమే. చాలామందికి సౌత్ ఇండియాలో జైమినీ సిస్టమ్ అనేదే తెలియదు. చాలామంది జెమినీ అంటారు. జెమినీ కాదు, అది జైమినీ, JAIMINI. ఆ జైమినీ కూడా వేరే ఎవరో ఋషి కాదు, పరాశర పరంపరలో వచ్చినటువంటి ఋషి. పరాశరుడి కొడుకు వ్యాసుడు, వ్యాసుడి ప్రధాన శిష్యులు 4, అందులో జైమిని ఒకరు. పరాశరుడే ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, ఇటువంటి కారకత్వాన్ని తెలియజేశారు. అలాగే ఆరూఢాలని ఇచ్చాడు. దాని మీద జైమిని ఎక్కువ కృషి చేసి తనదంటూ సూత్రాలని రచించాడు. అయితే కారణం మనకి తెలియదు, కానీ సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా జైమినీ సిస్టమ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు లేరు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జైమినీ వీడియోస్ అని కనుక సెర్చ్ చేస్తే నార్త్ ఇండియన్ వీడియోస్ ఎన్నో వస్తాయి. అంటే అక్కడ ఇంకా ఈ సిస్టమ్ని ప్రాక్టీస్ చేస్తూ దాని నుంచి కూడా అనాలిసిస్ చేస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. దీన్ని మరి ఎందుకు మన వాళ్ళు వదిలేశారు అనేది ఎవరికీ తెలియదు. ఒకవేళ జైమినీ సిస్టంలో కనుక డైవర్స్ లేదా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనకి తెలుస్తుంది. ఆ విధమైనటువంటి అనాలిసిస్ చేసి ముందు జాగ్రత్త జరిగే మనం చెప్పొచ్చు, లేదా ఒక క్లూ అయినా కానీ ఇవ్వచ్చు, ఈ విధంగా మ్యారేజ్ ఉండబోతోంది అని. అంతే తప్ప కేవలం రెమెడీస్ చేస్తే డెస్టినీ అనేది మారదు. అయితే ఒక చార్ట్లో మ్యారేజ్ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి, అప్పుడే యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ముందే పరిహారం చేస్తే అది వ్యాక్సిన్ లాగా పనిచేయదు. ఈ విధంగా ప్రివెంటివ్ మెడిసిన్గా ఈ రెమెడీస్ పనిచేయవు. ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాతే ఆ రెమెడీస్ని చేసుకోవాలి. ఎలా అయితే వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసుకుంటామో అలా చేయాలి తప్ప ఈ రెమెడీస్ అనేవి వ్యాక్సిన్లా పనిచేయవు. వ్యాక్సిన్లా పనిచేసే రెమెడీస్ కూడా ఉండవు. కాబట్టి చిన్న చిన్న కారణాలతో వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేసి ఏజ్ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పడి ఈ విధంగా ఎక్కువగా మానసికంగా ఘర్షణకు లోనయ్యే బదులు అసలు జాతకంలో ఎలా ఉంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతోంది, హ్యాపీగా ఉందా లేదా ప్రాబ్లమేటిక్గా ఉందా. ప్రాబ్లమేటిక్గా ఉంటే వీలైనంత వరకు రెమెడీస్ చేసుకోవడము, మన యొక్క బిహేవియర్లో మార్పులు తెచ్చుకుని అవతల మనిషితో సర్దుకుపోయేటువంటి నేచర్ని డెవలప్ చేసుకోవడం, ఇటువంటివి చేయడం వలన మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. కేవలం పాయింట్ బేస్ సిస్టమ్ ఆధారంగానో, రాహు కేతులు 7th హౌస్లో ఉన్నారనో, షష్టాష్టకాల కారణంతోనో, ఇటువంటి కారణాల చేత వచ్చినటువంటి మ్యాచ్ని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అనాలిసిస్ అనేది ఎప్పుడూ కూడా సైంటిఫిక్గా చేయాల్సి ఉంటుంది. యాస్ట్రాలజీ అనేది మతపరమైనటువంటి సబ్జెక్ట్ కాదు, ఇది సైంటిఫిక్ సబ్జెక్ట్. ఏ దేశంలో పుట్టిన వ్యక్తికైనా ఈ యాస్ట్రాలజీ అనేది పనిచేస్తుంది. కేవలం మన హిందూ దేవీ దేవతలకు మాత్రమే పనిచేసేటువంటి శాస్త్రం కాదు యాస్ట్రాలజీ. ఇది వేదాంగము. జ్యోతిషం అనేది వేదాంగము. వేదము అనేది అందరికీ పనికొచ్చేటువంటి సూత్రాలని, జీవన విధానాన్ని నేర్పించింది. అలాగే జ్యోతిషం కూడా అందరికీ అప్లై అవుతుంది. కాబట్టి చిన్న చిన్న కారణాల పేరు చెప్పుకుని జాతకాలని రిజెక్ట్ చేయడము, లేదా ఒక చిన్న కారణంతో భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇందాక చెప్పినట్టుగా రాక్షస గణాల్లో పుట్టినటువంటి వ్యక్తి కనుక మ్యారేజ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనడము, ఇది కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది కేవలం ఆ కారణంగా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రావు. ఇక జైమినీ సిస్టంలో కూడా దారపాదము, ఉపపాదము ఏ రాసుల్లో ఉన్నాయి, అక్కడి నుంచి 7th హౌస్లో, అక్కడి నుంచి
మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఎటువంటి ప్లానెట్స్ ఉన్నాయి, దారకారక గ్రహం ఎవరు, ఆ దారకారకుడు హెల్దీగా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. పరాశరుడు స్థిరకారకత్వాన్ని ఎక్కువగా సూత్రాలు రచించాడు. స్థిరకారకత్వాన్ని ఆధారం చేసుకుని జైమిని చరకారకత్వాన్ని ఆధారం చేసుకుని సూత్రాలు రచించాడు. కాబట్టి రెండింటిని కూడా చూడాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మనకి ఇంకా బెటర్ పిక్చర్, క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది మ్యారేజ్ కంపాటిబిలిటీ విషయంలో, అలాగే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో. అలా చేయకుండా కేవలం చిన్న చిన్న సూత్రాల ఆధారంగా డెసిషన్ తీసుకున్నట్టయితే తర్వాత డిసప్పాయింట్ అయినప్పుడు చాలా మానసిక క్షోభ, ఒత్తిడి కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని పాయింట్స్ ఉంది, 2 చార్ట్స్ని కంపాటిబిలిటీ చేసేటప్పుడు అని చెక్ చేయాలంటే సాఫ్ట్వేర్లో కూడా మనకు అటువంటి సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడూ కూడా మ్యారేజ్లో హ్యాపీనెస్, అలాగే లాంగివిటీ అంటే ఎంతకాలం వీళ్ళు కలిసి జీవిస్తారు అనేది వారి యొక్క ఇండివిజువల్ చార్ట్లో, వ్యక్తిగతమైనటువంటి రాశి చక్రంలో ఎంత బలంగా ఉంది అనేది ముందు చూడాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య ఘర్షణ ఉంటూ కూడా లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉందా లేదా డైవర్స్ ఉందా, ఎంత త్వరగా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, చాలామంది కూడా చాలా ఈజీగా స్టడీ చేసేటువంటి ఒక అంశము, లగ్నం నుంచి 7th హౌస్లో పాపగ్రహం కనుక్కున్నట్టయితే, ఉదాహరణకి రాహు సప్తమంలో ఉన్నాడు, వద్దండి ఈ మ్యారేజ్ని చేయొద్దు, తీసేయండి అంటారు. అయితే ఆ ప్రాబ్లం అనేది ఒకవేళ రాహు ప్రాబ్లం ఇస్తే 7th హౌస్లో ఉండి రాహు మహాదశ లేదా రాహు యొక్క రాశ్యాధిపతి దశ స్టడీ చేయాలి. ఉదాహరణకి తులా లగ్నము సప్తమంలో రాహు ఉన్నాడు, రాహు మహాదశ వస్తుందా మ్యారేజ్ జరిగే టైంలో, లేదా కుజ మహాదశ వస్తుంది. ఎందుకంటే రాహు ఉన్నటువంటి మేషానికి అధిపతి కుజుడు. వాళ్ళు ఆ కుజుడు ఎటువంటి కాంబినేషన్లో ఉన్నాడు, ఇలా చూడాలి తప్ప కేవలం ఒక గ్రహం ఒక హౌస్లో ఉంటే జీవితాంతం ఆ రిజల్ట్స్ అనేవి ఉండవు. ఆ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. ఇటువంటి సింపుల్ పాయింట్స్ని ఎవరికి వాళ్ళు స్టడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్లో వేస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్, మీకు మొత్తం చార్ట్ అంతా వస్తుంది. వింశోత్తర దశా సిస్టమ్, అంతర్దశ, ప్రత్యంతర దశలు కూడా చూపిస్తున్నాయి. ఒక వయసులో మ్యారేజ్ చేద్దాము అనుకుంటున్నప్పుడు అప్పుడు నడుస్తున్నటువంటి గ్రహం దశ ఏంటి, అప్పుడు నడుస్తున్నటువంటి దశ యొక్క దశని రూల్ చేస్తున్న ప్లానెట్ ఏంటి, గ్రహం ఏంటి, ఆ గ్రహము ఎంత పాజిటివ్గా ఉంది మ్యారేజ్ విషయంలో అనేది స్టడీ చేస్తే సరిపోతుంది. అలాగే లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కూడా ప్లానటరీ పొజిషన్ స్టడీ చేయాలి. ఎలా చేసినా గ్రహ దశ అనేది చాలా ముఖ్యము. ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొంత సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసినట్టయితే అనవసరమైనటువంటి టెన్షన్ కూడా నివారించవచ్చు. అలాగే చాలా మ్యాచెస్ని రిజెక్ట్ చేసి ఆ తర్వాత ఏ మ్యాచ్ ఫైనలైజ్ కాక టెన్షన్ పడ్డము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కూడా వెళ్లకుండా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. వివాహ పొంతనే కాదు, ఎటువంటి అంశాన్ని పరిశీలన చేసినా కానీ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడు నడుస్తున్న గ్రహం దశ ఏంటి, ఏ గ్రహం యొక్క దశ నడుస్తోంది, ఆ గ్రహం ఎంత పాజిటివ్గా ఉన్నాడు, ఎటువంటి సమస్యలు ఇస్తాడు అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే జైమినిలో ఏ రాశి దశ నడుస్తోంది, ఎందుకంటే మనందరికీ చాలామందికి పరిచయమైనటువంటి పరాశర దశ వింశోత్తరి దశ. ఇది నక్షత్ర బేస్డ్ సిస్టమ్. అంటే జన్మించినప్పుడు ఆ వ్యక్తి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి యొక్క దశతో స్టార్ట్ అవుతుంది. అయితే వింశోత్తరి దశ చాలా ప్రామాణికంగా చెప్పబడింది. వింశోత్తరి నుంచి చాలా మటుకు రిలయబుల్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆ ఒక్క దశని ఎక్కువగా వాడుకలోకి తీసుకురావడం అనేది జరిగింది. పరాశరుడు ఇంకా చాలా దశలు చెప్పాడు, అది మనం ఎక్కువగా స్టడీ చేయట్లేదు. అలాగే జైమినిలో కూడా చాలా దశ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. చరదశ, స్థిర దశ, మండూక దశ, శూలదశ, నిర్యాణ శూలదశ, ఇలా చాలా దశా సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దశా సిస్టమ్ని ఒక్కొక్క దానికి చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తూ చాలా ఓర్పుతో ముందు జాతకాన్ని కొంత ప్రేమతో స్టడీ చేసి అన్ని కోణాల్లో కనుక పరిశీలన చేసినట్టయితే వీలైనంత వరకు మనకు క్లియర్ పిక్చర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న థంబ్ రూల్స్ని పెట్టుకుని షష్టాష్టకము, లేకపోతే పాయింట్ బేస్ సిస్టము, ఏడింట రాహు ఉన్నాడనో, లేదా సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, లేదా శుక్రుడు నీచలో ఉన్నాడు, ఇటువంటి కారణాలతో ఒక డెసిషన్కి రావడం అనేది కొంతవరకు రిస్క్ చేసినట్టే. ఎందుకంటే ఆ విధంగా అనలైజ్ చేసి మ్యారేజ్ చేసిన తర్వాత అనుకోని సంఘటనలు ఎదురైనట్టయితే దాన్ని తట్టుకోవడం కూడా కొంత కష్టమవుతుంది.
ఈ విధంగా ఈ వీడియోలో ఎవరిని నొప్పించే ఉద్దేశంతో నేను చేయడం లేదు. మ్యాచ్ మేకింగ్ విషయంలో అట్లీస్ట్ కొంతవరకు ఇటువంటి చిన్న సూత్రాలకి పరిమితం కాకుండా పరాశర జైమిని 2 సిస్టంలోనూ అనాలిసిస్ చేసి కొంతవరకు అవగాహన తెచ్చుకుని, ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే తను వ్యక్తిగతంగా తన యొక్క ఆలోచన విధానంలో, ప్రవర్తనలో ఎటువంటి మార్పులు తీసుకురావడం వల్ల జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండొచ్చు అనేది కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఏదేమైనా కానీ ఇలాంటి చిన్న చిన్న సూత్రాల ఆధారంగా మ్యారేజ్ వంటి విషయాల్లో తుది నిర్ణయం తీసుకోవడం అనేది కొంతవరకు రిస్క్ అనే చెప్పాలి. ఆ విషయం తెలియజేయడానికే వీటి యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది అంతవరకే మనం దాన్ని పరిగణలోకి తీసుకుని సమగ్రమైనటువంటి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే వివాహం విషయంలో అనుకోని సంఘటనలు, ఎదురు చూడని సంఘటనలు ఆ జంట ఎదుర్కోకుండా వీలైనంత వరకు సాఫీగా మ్యారీడ్ లైఫ్ ముందుకి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. అది కాకుండా ఎప్పుడూ కూడా మ్యారేజ్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అటువంటి జీవిత భాగస్వామి ఆ వ్యక్తికి వస్తాడు. ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం వరకే మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొంత విపరీత పరిస్థితులు వస్తాయని తెలిసినా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మనం ఎంత ధైర్యంగా ఎదుర్కోగలము అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాని రెమెడీస్ చేయడం వల్ల డెస్టినీని మార్చాలి అనుకోవడం అనేది పొరపాటు. ఒక ఆస్ట్రాలజర్ అయ్యుండి ఇలా చెప్పడం అనేది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ రెమెడీస్ ఉద్దేశం ఎప్పుడు కూడా డెస్టినీని మార్చడం కాదు. ఇంకా రెమెడీస్ చేయడం వలన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఆ రెమెడీస్ ఇస్తాయి. దానివల్ల ఆ పరిస్థితుల్లో జాతకుడు కుదేలైపోకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఆ మనోబలాన్ని, దైవబలాన్ని కూడా ఆ రెమెడీస్ అనేవి అందిస్తాయి. రెమెడీస్ యొక్క పరమ ప్రయోజనం ఇదే. ఈ విధంగా మ్యారేజ్ విషయంలో చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, వాటి వలన ఎటువంటి రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అని తెలియజేసేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.